యాప్లు ఇచ్చారు ఫోనుల్లోని. నవచేతనం అనేసి ఒక యాప్, దాని తర్వాత PMJY అనేసి ఏఎన్ఎంలు చేసింది ఒకటి. ఇవన్నీ ఒక్కొక్క అరగంట చెయ్యాలి ఒక పిల్లడికి. ప్రతిరోజు చేసి పిల్లల దగ్గరికి వెళ్ళి అరగంట వేసంటే మాకు ఇబ్బందికరమైన వాతావరణం. జీతాలు పెంచమని ప్రభుత్వాలకు మేము అడిగాము. జీతాలు పెంచకుండా పని ఒత్తిడి పెంచుతుంది. జీతాలు పెంచమని గత ప్రభుత్వం మేము వస్తే పెంచుతామని గత ప్రభుత్వం హయాంలో చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో చెప్పింది ఈ ప్రభుత్వం మాకు అమలు చేయలేదు. ఆ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఎక్స్ పార్టీలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చి అమ్మ మీకు వచ్చే జీతాలు తక్కువ, మీకు జీతాలు పెంచుతామని మాట ఇచ్చారు. మాట ఇచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా ఇప్పుడు ఆయన మాట నిలబెట్టుకోవాలని మేము ఈ ధర్నా ద్వారా అతనికి విన్నవించుకుంటున్నాము. కనీస వేతనాలు పెంచకపోయినా ధరలకు అనుగుణంగా ఎంతో కొంత జీతం పెంచుతారని ఆశతో మా కార్యకర్తలందరూ చూస్తున్నాం. పెంచేది లేదు పోయేది లేదు అన్నట్టు ధర్నాలకే చేస్తున్నారు కానీ పెంచకుండా చేస్తున్నారు. ఈసారి మాత్రం సెంటర్ క్లోజ్ చేసి జగన్ ప్రభుత్వంలో చేసినట్టు ఈసారి పిలిపిస్తారని మా యూనియన్ ద్వారా మేము ఆశిస్తున్నాం. సెంటర్ క్లోజ్ చేస్తే కానీ జీతాలు పెంచరేమో అని ఒత్తిడితో ఉన్నాం. పెంచుతారని చూస్తున్నాం. పెంచాలని ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. దండాలు పెట్టుకొని ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం మేము, మాకు జీతాలు పెంచండి బాబు, ధరలకు అనుకూలంగా జీతాలు పెంచండి బాబు అనేసి విన్నవించుకుంటూ ఈ రోజు అంగన్వాడీ వ్యవస్థ పుట్టి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా కోర్కుల దినం సందర్భంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద నలుపు చీరలు కట్టుకొని బ్లాక్ డేగా నిర్ణయం ప్రకటించాలని చెప్పి మా యూనియన్ ప్రకటించింది. అందులో భాగంగా మన విజయనగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ రోజు అంగన్వాడీలందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. ప్రధానంగా అంగన్వాడీ వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, కార్మికులుగా గుర్తించాలి, PF ESI సౌకర్యం కల్పించాలని చెప్పి కోర్టులు తీర్పులు ఇచ్చాయి. అయినా సరే కోర్టు తీర్పుని పక్కన పెట్టి దీన్ని అమలు చేయడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. కాబట్టి వెంటనే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, PF ESI సౌకర్యం సామాజిక భద్రత కల్పించాలి, అలాగే గ్రాడ్యుటీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీలకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. కనీస వేతనం 26,000 ఇవ్వకుండా వీళ్ళని స్కీమ్ కార్మికులు అని చెప్తా ఉన్నారు. వీళ్ళతో అన్ని రకాల పనులు చేస్తా ఉన్నారు. కానీ వీళ్ళని కార్మికులుగా గుర్తించి వీళ్ళకి PF కానీ ESI కానీ ఏ విధమైనటువంటి చట్టపరంగా వచ్చేటటువంటి హక్కులు అనేది ఈ రోజు కల్పించట్లేదు. మార్కెట్ లో ఈ రోజు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, అన్ని రకాల ఖర్చులు పెరిగిపోయినాయి. వైద్యం ఖర్చు కానీ, విద్య ఖర్చు కానీ, లేకపోతే అద్దె కానీ అన్ని రకాల ఖర్చులు పెరిగిపోతే వీళ్ళకి ఇచ్చే 7,000 రూపాయలు 11,500 రూపాయలతో వీళ్ళ కుటుంబం ఎలా జీవిస్తుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ జీతాలు పెంచారు. తదనుగుణంగా మన రాష్ట్రంలో ఎందుకు జీతాలు పెంచారు? ఓన్లీ తెలంగాణలోనే కర్ణాటకలోనే ధరలు పెరిగిందియా, మన రాష్ట్రంలో ధరలు పెరగలేదా? అందుకని దేశవ్యాప్తంగా ఈ రోజున ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. 10 భారం మీరు పెంచుతా ఉన్నారు, యాప్లు పెంచుతా ఉన్నారు, సరు కూడా వీళ్ళతోటి చెప్తా ఉన్నారు. పని చేయించుకోవడానికి వచ్చేసరికి వీళ్ళ ఉద్యోగులు కార్మికులు మీరు పని చేయకపోతే అవదని చెప్తా ఉన్నారు. కానీ జీతం అంటే మాత్రం మీరు స్కీమ్ కార్మికులు ఉన్నారు. ఇటువంటి ద్వంద్వ వైఖరి సరైనది కాదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, కనీస వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పని ఇదే రకమైన పనిచేస్తున్నటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి మీరు 26,000 రూపాయలు కనీస వేతనం ఇస్తున్నారు. మరి అదే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు కూడా వీళ్ళు నిర్వహిస్తా ఉన్నారు. అలాగే పసిపిల్లలకి అన్ని రకాలు కూడా సదుపాయాలు కల్పిస్తూ వారికి విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తా ఉన్నారు. మరి పౌష్టికాహారం అందించేటటువంటి వీళ్ళకి పౌష్టికాహారం ఉండక్కర్లేదా అని మేము అడుగుతా ఉన్నాం. పౌష్టికాహారం ఉండాలంటే ప్రభుత్వం వేసిన లెక్కల ప్రకారమే నెలకి 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పని ప్రభుత్వమే తేల్చింది. మరి ప్రభుత్వమే తేల్చినటువంటి 26,000 రూపాయలు ఎందుకు అమలు చేయాలని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని జీతాలు పెంచేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం భవిష్యత్తులో ఎటువంటి పోరాటానికైనా సరే అంగన్వాడీ కార్మికులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాం.